విషయం చెప్తాను, తప్పుంటే నన్ను క్షమించండి. ఇప్పుడు చుట్టాలు కానీ బంధువులు కదండి, ఒకప్పుడు చీప్ గా చూసిన వాళ్ళు, ఏం గతి లేనప్పుడు చీప్ గా చూసినప్పుడు, అంటే గతి లేదంటే తినడానికి పండుకోవడానికి బెడ్ ఉంటే చాలు లైఫ్ లో. గుడిసెల వండినా, రేకులలో వండినా, స్లాబ్ ఇంట్లో వండినా మనుషులు ఎవరైనా అంటే ఎవరికున్న రేంజ్ వాళ్ళకు ఉంటది. అప్పుడేమో సిగ్గు లేకుండా చీప్ గా చూశారు. అప్పుడు దావత్ పిలిస్తే ఏం పెట్టరు, వీళ్ళు ఏమి ఇవ్వరు, ఇలా పిలిచి వేస్ట్ తినిపోయే వాళ్ళు చీప్ గానే చుట్టాలు. ఇప్పుడు నువ్వు కంపల్సరీ రావాలి బాలు మా దావత్కు, నువ్వు మా చుట్టాలంటే ఎవరు నమ్మట్లేరు అన్నాడు. మరి ఒకప్పుడు చీప్ గా చూసారే వస్తామంటే, మా ఫ్యామిలీ కానీ నన్ను కానీ ఎవరైనా సరే మనుషులాగా చూడండి. అర్థమవుతుందా? ఉన్నప్పుడు ఒక తీరు, లేనప్పుడు ఒక తీరు కాదు. మాకేం లేదు, తినడానికి బతకడానికి ఉంది. ఇప్పుడు రోగం వచ్చినప్పుడు హాస్పిటల్ పడ్డప్పుడు వచ్చి పలకరించి ఒక బెడ్ ప్యాకెట్, ఒక యాపిల్ పండు ఇచ్చిపోతే చాలు, అదే మాకు 100 కోట్లు ఆస్తాను. చుట్టాల వరకు అప్పుడేమో చీప్గా చూసారు, ఇప్పుడేమో రమ్మంటారు మా ఫ్యామిలీ. అంటే మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా గాది గుర్రం కాదు, గుర్రం